పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సింగిల్ గా సమాధానం ఇచ్చారు పలమనేరు ఎస్ఐ లోకేష్. పలమనేరు శివార్లోని గుడియాత్తాం రోడ్లో జరుగుతున్న ఓ స్థల వివాదంలో మాట్లాడేందుకు వైసీపీ నేత పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ వచ్చారు. అయితే 100కు ఫోన్ రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ లోకేష్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దంటూ వైసీపీ నేతలకు క్లాస్ పీకారు. తమను ఆపడానికి ఏం హక్కు ఉంది నీకు అంటూ వెంకటగౌడ ఆయన అనుచరులు ఎస్ఐ లోకేష్ పై విరుచుకుపడ్డారు. అయినా కొంచెం కూడా వెనక్కి తగ్గని లోకేష్ అందరికీ సమాధానం ఇవ్వడంతో పాటు స్థలం చూడాలనుకుంటే చూడొచ్చని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మాత్రం ఎవ్వరిని వదిలిపెట్టనని అనడంతో వెంకటగౌడ ఆయన అనుచరులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. బాగుండదు, మీరు అవన్నీ మాట్లాడగలరు. మేము అవన్నీ చేస్తానే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్నీ రాయలేదు. మేము మా పనులు మేము చేస్తానే ఉన్నాము. నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాము. మా సార్లు కూడా చేస్తానే ఉన్నారు. పోలీసుల గురించి మాట్లాడకు, ఏదన్నట్టు ఇది మాత్రమే మాట్లాడు అంతే. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, దీని గురించి మాట్లాడు. ఫోన్ చేశాను, ఆయన వస్తాడు. నువ్వెందుకు వచ్చావు? మీరు స్థలం గురించి ఫోన్ చేశారు, డైలెంటెడ్ వచ్చినాము. అది అందరికీ చెప్పాల్సిన పని లేదు. పోలీసుల గురించి మాట్లాడిన పని లేదు. స్థలం గురించి మాట్లాడదాం, దాని గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది. పోలీసులు పట్టించుకోలేదంటే ఈయన తప్పుడు కేసులు కట్టమని నేను పంజాబ్ ఉన్నాడు చెప్పినాడు. నేను ఒక కేసు కూడా కట్టాను, ట్రాన్స్ఫర్ చేసినారు. ఆయన అవన్నీ కట్టాలని మాట్లాడదు. స్థలం గురించి మాట్లాడండి. ఫోన్ అదే ల్యాండ్ ప్రాబ్లం వస్తే అయినా రారని అవన్నీ చెప్పారు. ఈ రోజు ఏం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది? ఏముంది ఇప్పుడు? పొలంనేరులో బాగానే ఉంది. పొలంనేరులో బాగానే ఉంది. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏం కాదు. మున్సిపల్ కమిషన్ సంబంధించినది. సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం. నువ్వు అవన్నీ మాకు చెప్పాల్సిన పని లేదు. నువ్వు స్థలం గురించి మాట్లాడు, పోలీసుల గురించి మాట్లాడుకొని పోలీసులు ఏంది అంటే పోలీసు గురించి మాట్లాడదని ఎవరు ఇచ్చినారు? ఇప్పుడు వైసీపీ నాయకు గుప్త నిధులు ఏం చేస్తున్నారు?